విశాఖ మత్స్యశాఖలో కీచక పర్వం వెలుగు చూసింది. తోటి మహిళా ఉద్యోగిపై ఫిషింగ్ హార్బర్ జాయింట్ డైరెక్టర్ లాల్ మహమ్మద్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. తన క్యాబిన్కు పిలిపించుకుని అసభ్యంగా ప్రవర్తించడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు. దీంతో కేసు నమోదు చేసుకుని నిందితులపై చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు అతన్ని తప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. చిన్న సెక్షన్ నమోదు చేసి తప్పించేందుకు యత్నిస్తారని బాధితురాలు ఆరోపిస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. డైరెక్టర్ లాల్ మహమ్మద్ కీచక లీలలు బయటపడ్డాయి. తోటి ఉద్యోగస్తురాలని మహిళని తోటి పనిచేస్తున్న మహిళని ఒక ఫిషింగ్ హార్బర్ జాయింట్ డైరెక్టర్ ఉంటున్న ఏదైతే ఆఫీస్ లో ప్రభుత్వ ఆఫీస్ లో పనిచేస్తున్న మహిళని అయితే కొద్ది నెలల నుంచి కీచకంగా వ్యవహరిస్తూ కూడా బెదిరించి లొంగ తీసుకునే ప్రయత్నం అయితే జాయింట్ డైరెక్టర్ లాల్ మహమ్మద్ చేశారంటూ కూడా మహిళ పోలీసులకు ఫిర్యాదు ఇచ్చింది. అయితే చాలా రోజుల నుంచి మహిళ కేవలం జాయింట్ డైరెక్టర్ లాల్ మహమ్మద్ చేస్తున్న అరాచకాన్ని ఏదైతే ఉందో ఈ అరాచకం భరించలేక 1 టౌన్ పోలీసులకు వెళ్లి ఫిర్యాదు అవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతం మనం విశాఖ ఫిషింగ్ హార్బర్ సమిత ప్రాంతంలో అయితే మనం ఉన్నాం. చూస్తున్నాం ఇదే ప్రభుత్వ శాఖ లాల్ మహమ్మద్ డైరెక్టర్ జాయింట్ డైరెక్టర్ లాల్ మహమ్మద్ ఉంటున్న ఆఫీస్ ఇది. ఈ ఆఫీస్ లోనే ఈ యొక్క మహిళ ఎవరైతే పనిచేస్తున్న మహిళని అయితే కొద్ది నెలల నుంచి కూడా లైంగికంగా వేధించి బెదిరించి చాలా భయోందనకు గురి చేశారంటూ కూడా తెలుస్తుంది. మొత్తానికి చూస్తున్నాం విశాఖపట్నంలో ప్రభుత్వ శాఖలో దారుణం చేసుకున్న సంఘటన విశాఖ ఫిషింగ్ హార్బర్ సమిత ప్రాంతంలో జాయింట్ డైరెక్టర్ ప్రభుత్వ శాఖ ఎదురుగా మనం ఉన్నాం. అయితే ఈ లోపల పనిచేస్తున్న ప్రభుత్వ మహిళా ఉద్యోగిని అయితే కేచకంగా ఈ యొక్క జాయింట్ డైరెక్టర్ చాలా ఇబ్బందులు పెడుతూ అసలు లొంగ తీసుకున్న ప్రయత్నం చేశాడు. అయితే మహిళ చాలా రోజుల నుంచి ఓపిక భరించలేక ఈ యొక్క జాయింట్ డైరెక్టర్ లాల్ మహమ్మద్ చేస్తున్న వెర్రి వేషాలని తట్టుకోలేక కూడా విశాఖపట్నం 1 టౌన్ సమిత ప్రాంతంలో సోమవారం రాత్రి ఫిర్యాదు అవ్వడం జరిగింది. పోలీసులు అయితే లాల్ మహమ్మద్ పైన చిన్న సెక్షన్లు వేశారు. జాలి చూపించారు పోలీసులు. ఎందుకు ఇంత కీచకాన్ని జాలి చూపించవలసిన పరిస్థితి ఎందుకు పోలీసులకు వచ్చింది? జాయింట్ డైరెక్టర్ ప్రభుత్వ ఉద్యోగాన్ని భయపడుతున్నారు పోలీసులు. ఎందుకు చిన్న సెక్షన్లు వేసి తప్పించిన ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? మహిళ ఎక్కువ ఈ యొక్క విషయంలో పట్టుదల లేకపోతే ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగం చేసిన వెర్రి వేషాలని తప్పిస్తారా పోలీసులు? మహిళకి తోటి పనిచేస్తున్న మహిళకి ఎంత ఇబ్బంది పెడుతున్న ఈ యొక్క జాయింట్ డైరెక్టర్ లాల్ మహమ్మద్ పై పోలీసులు అయితే ఇంకా కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఏదైతే మహిళా సంఘాలు కూడా జాయింట్ డైరెక్టర్ ఈ యొక్క మహమ్మద్ పై అయితే తీవ్రంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా మహిళా సంఘాలు అయితే ఇప్పటికే బయటకు వచ్చే పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే తోటి మహిళ ఎవరికైతే అన్యాయం జరిగింది మహిళకైతే విశాఖపట్నం పోలీస్ కమిషనర్ న్యాయం చేయాలి. ఇలాంటి జాయింట్ డైరెక్టర్ ఇలాంటి కీచకుడిని అయితే వెంటనే శిక్షించాలి. ఎప్పుడు ఎట్లాంటి మహిళా ఉద్యోగి పట్ల ఎటువంటి అసభ్యంగా ప్రవర్తించకుండా కూడా లాల్ మహమ్మద్ పై అయితే కఠినమైన చర్యలు పోలీసులు తీసుకోవాలంటూ కూడా స్వతంత్ర టీవీ కోరుతుంది. కెమెరామ్యాన్ సుతో ప్రదీప్ విశాఖ నుంచి స్వతంత్ర.